దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ మనం దైవపరుస్తూ ఆదరిస్తూ ముందు కొనసాగిస్తూ ఉండగా ఈ దినము దేవుడు ఏ వాక్యం లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. వారు ఇలాగ జరుగును, వారు వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఇక్కడ దేవాది దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, వారు వేడుకొనక మునిపే వారికి నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఈరోజు దేవుడు ఇస్తున్న బలమైన వాక్కు, మీరు ప్రార్థించక మునిపే నేను సహాయం చేస్తా. ఒకవేళ మీరు ప్రార్థించినా నేను వింటానని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు. బైబిల్ లేఖన గ్రంథంలో నిజముగా మొరపెట్టువారు ఉన్నారు, మొరపెట్టువారు కూడా ఉంటూ ఉన్నారు. దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని తెలియజేస్తున్నాడు. ఎవరైతే నా యొద్దకు వస్తారో వారి యొద్దకు నేను వస్తాను, అప్పుడు వారు బహుగా ఫలిస్తారని వాక్కు దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కనుక దేని విషయంలోనైనా నిజాయితీ అనేది దేవునికి చాలా బాగా ఇష్టమైన ఆ మంచి లక్షణం. దేవుని బిడ్డలారా, అందరూ ప్రార్థిస్తారు కానీ కొందరే కార్యాలు చూడగలుగుతారు. మరి ఒకే సంఘంలో వెళ్తూ ఉన్నా, ఒకే బోధ వింటూ ఉన్నా, ఒకే సేవకుల యొక్క పెరుగుతూ ఉన్నా కొంతమంది దీవించబడిపోతూ ఉంటారు, కొంతమంది ఆశీర్వదించబడిపోతూ ఉంటారు, కొంతమంది మాత్రం అలా నిలిచిపోయి ఉండడానికి గల కారణం ఏంటంటే నిజాయితీ, నమ్మకత్వం, విశ్వాసం అనేది చాలా మంచి లక్షణాలని మనం గ్రహించాలి. ఏది చేసినా ఎలా చేసినా ఒక నమ్మకంగా, ఒక యథార్థంగా, ఒక విశ్వాసంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు యథార్థవంతుల్ని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది కనుక మనలో దేవుడు చూసే మంచి లక్షణం యథార్థత, అంటే నిజాయితీ. ఈ యొక్క యథార్థత ఎవరిలో ఉంటుందో ఖచ్చితంగా లోకమంతటా నేను సంచరిస్తున్నా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉండగా తన ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఇచ్చిందని వాగ్దానం చేశాడు కనుక మీరు అడిగి అడగకుండానే ఈరోజు దేవుడు మనకు సహాయం చేయాలి అంటే ప్రియంగా బ్రతకడానికి ఇష్టపడదాం, యథార్థంగా జీవించడానికి ఇష్టపడదాం. ఈరోజు దేవుడు బిడ్డారా, మన విధేయత అయినా, మన నమ్మకత్వం అయినా, మన యథార్థత అయినా, మన చనిపోయినా మన క్రియలు మన వెంట వస్తాయి, మన నీతి మన వెంట వస్తుంది. ఈరోజు అబ్రహాము విశ్వాసము తండ్రి అవడానికి గల కారణం తన విధేయత, తన క్రియ, తన దేవుడు తనని చూచినప్పుడు అతను చూపించే ఆ విశ్వాసం కానీ క్రియల మూలంగా అబ్రహాము విశ్వాసము తండ్రి అయినట్లుగా ఈరోజు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతుకుతున్న మనము క్రియారూపకంగా జీవితం. దేవుని బిడ్డారా, లోకమంతా కొట్టుకుపోయినా, లోకమంతా పాడైపోయినా, అందరూ నీ మీదకు వచ్చినా నువ్వు యథార్థంగా నిలబడగలిగితే నీతో దేవుడు ఉంటాడు, నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతమంది ఒకటై నీ మీదకు లేచినా నీవు దేవుని పక్షాన, అంటే నీతి, యథార్థత, నిజాయితీ పక్షాన నువ్వు ఉండగలిగితే నీకు విడుదల ఉంటుంది, నీకు అద్భుతాలు చేస్తాడు, నీకు బలమైన కార్యాలు దేవుడే జరిగిస్తాడు. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు అడగండి, అడుగుతూ ఉన్నా వింటాను. రెండోదిగా మీరు అడగక మునిపే ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా దేవుడు ఇచ్చేవాడండి, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న నీవు నేను ధన్యులము. కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని వాడుకుందాం. అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఇంకా దేవుని చేతిలో ముందుకు వెళ్దామండి. కాబట్టి కృప అందరికీ ఉంటుంది, ఆ కృపను ఇంకా విస్తరించే ధన్యత కూడా ఉంటుంది. కృప విస్తరించబడే విధానంలో మనం ఉండాలి కానీ కృపను కోల్పోయే విధానంలో మనం ఉండొద్దండి. బైబిల్లో చాలా మంది కృపను కోల్పోయారు, కొంతమంది కృపను పొందుకున్నారు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్పదేవ, ఈ దినము ఎంతమందితో ఈ వాక్కులు ఇస్తున్నారో వారందరిలో నిజముగా, నిజాయితీగా, యథార్థంగా, విశ్వాసంగా వారు నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. లోకమంతా పాడైన నమ్మకమైన వారి కొరకు మీరు ఎదుర్కొన్నట్లుగా మేము నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, పట్టుదల కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లుగా మీ గొప్ప సహాయం అందించి మమ్మల్ని ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిది లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మంది పంపిద్దాం. 50 దిన ఉపవాసాల
అనుదిన ఉపవాస ఆరాధన మనం దేవుని మహింపరచాలి.